హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తున్నారు కదా, టేస్టీగా మంచూరియన్ బాల్స్. అయితే ఇది మనం ఇందులో కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ సాసులు కానీ ఏవి యూజ్ చేయకుండా హెల్తీగా టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టపడి తినేటట్టు మనం ఏ కాయగూరలు ఇందులో వేసినా కూడా ఆ కాయగూరలను వాళ్ళు అసలు అవాయిడ్ చేయకుండా తినేటట్టు ఎలా చేసుకోవాలో ఏమిటో చూపిద్దాం అనుకున్నాను. దానికోసం అయితే ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దానికోసం ముందైతే ఫుల్ కప్పు, అంటే ఇది వెయిట్ వైజ్ చూసుకుంటే 200 గ్రామ్స్ ఉంటుంది. ఒక కప్పు పెసరపప్పు తీసుకుని ఇది బాగా వాష్ చేసుకుని ఒక 2 అవర్స్ నానబెట్టుకుని ఉంచుకుందాం. ఫస్ట్ అయితే వాష్ చేసుకొని వాటర్ వేసేద్దాం. ఇవన్నీ బాగా వాష్ చేసుకొని వేలు మునిగేంత వరకు మనం వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకుంటే మనకి ఇది బాగా నానింది అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటో మనం చూద్దాం. అప్పుడైతే ఫస్ట్ అయితే బాగా నాననిద్దాం దీన్ని, పెసరపప్పునైతే. పప్పు మొత్తం బాగా నానిపోయింది కదా, ఇప్పుడు ఇది బాగా వడగట్టుకుని మనమైతే ముందు మిక్సీ చేసుకుందాం. అలాగే ఇగోండి టమాటా క్యూరీ అయితే ఇంత తీసుకున్నాను. మనం దీనికి ఎటువంటి సాసులు కానీ లేకపోతే మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏది యూజ్ చేయట్లేదు కాబట్టి సాసులకు బదులు టమాటా క్యూరీ అనేది, అంటే టమాటా మాత్రం ఓన్లీ ఏం వేయకుండా ఉత్త టమాటా ఇలా మిక్సీ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను పూర్తిగా. అయితే ఇగోండి మనం ఇలా చూడండి, మన దగ్గర ఏ కాయగూరలు ఉంటే ఆ కాయగూరలు మనకి అవైలబిలిటీలో ఉంటాయో అవి వాడుకోవచ్చు. అయితే నేను స్వీట్ కార్న్, బీట్రూట్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, బీన్స్ ఇవన్నీ తీసుకున్న. పొటాటో మాత్రం 2 కప్పులు తీసుకున్నాను. ఎందుకంటే మనం ఇది కాస్త బాయిల్ చేసుకున్నాము అంటే బైండింగ్కి మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ 2 కప్పులు అయితే. ఇప్పుడు ఒక్క క్యాప్సికమ్ విడిచిపెట్టేసి, బీట్రూట్ క్యాప్సికమ్ విడిచిపెట్టేసి మిగతా అన్నీ బాయిల్ చేసేద్దాం. అయితే ఫస్ట్ ఈ పొటాటో ముక్కల్ని కాస్త బాయిల్ చేసాక ఇది ముక్క ముట్టుకుంటే మెత్తబడేంత వరకు ముందు బాయిల్ చేసాకనే మిగతావన్నీ వేద్దాం. ఫస్ట్ అయితే ఇవి బాయిల్ చేసేద్దాం. ఇవన్నీ ఇలా బాయిల్ చేయడానికి అయితే పెట్టుకున్నాను, మూత పెట్టేద్దాం. ఇంతలో మనం ఈ పెసరపప్పు అనేది ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పు కాబట్టి మనం ఇది పూర్తిగా వాటర్ లేకుండా తీసేసి మనం గ్రైండ్ చేసేసుకోవడం. ఇంకని ఇది మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాము అంటే మనకు బాగా వస్తుందన్నమాట. మొత్తం ఇది గ్రైండ్ చేశాక చూద్దాం మళ్ళీని. ఇందులో ఆ ముక్కలు కూడా అన్నీ బాయిల్ అయిపోతాయి కదా, అన్నీ బాయిల్ అయ్యాక అప్పుడు చూద్దాం. ఇదిగోండి ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. ఇది ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అస్సలు వాటర్ వేయకుండా మనం మిక్సీ చేసుకుంటే ఇలా వచ్చింది. ఇప్పుడు పొటాటో కూడా మొత్తం బాయిల్ అయిపోయి ఉంటుంది, చూద్దాం. పొటాటో కూడా బాగా బాయిల్ అయిపోయింది కదా, కాస్త ఇలాగంటే మొత్తం వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఇందులో బీన్స్, క్యాబేజ్, క్యారెట్ ఇంకాస్త ఇది బాయిల్ అయిన తర్వాత అప్పుడు స్వీట్ కార్న్ కూడా వేసుకుందాం. ఎందుకంటే స్వీట్ కార్న్ కాస్త తక్కువ బాయిల్ అయినా సరిపోతుంది. సో అందుకని చెప్పి స్వీట్ కార్న్ కాసేపు ఆగి వేద్దాం. అలానే ఇంకాస్త టైం తీసుకుని క్యాప్సికమ్ కూడా వేసేద్దాం. కానీ బీట్రూట్ మాత్రం పచ్చిదా అలా ఉంచేస్తే మనకు మంచి కలర్ఫుల్గా కనబడుతుంది అనమాట. మనం ఈ పెసరపప్పు పిండి ఏదైతే ఉన్నదో దానిలో కలిపేద్దాం. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా మనం మరి వాటర్ అయితే ఇందులో వేయకూడదు. ఫస్ట్ పొటాటోకి ఎంత వాటర్ వేసామో చూడండి, నీకు ఉన్నది కదా వాటర్, ఆ వాటర్లోనే ఇది కూడా బాయిల్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే అది అలా ఆటోమేటిక్గా బాయిల్ అయిపోద్ది కదా. కాస్త బాయిల్ అయిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇది పూర్తిగా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా స్వీట్ కార్న్ అలానే క్యాప్సికమ్ కూడా వేసేసి ఇలా మూత పెట్టి ఉంచుకున్నాము అంటే చూడండి, ఇది పూర్తిగా డ్రైగా పూర్తిగా అయిపోయింది చూసారా. ఇంకాస్త డ్రైగా అయిపోతుంది కదా, ఇవి కూడా బాయిల్ అయిపోతాయి. ఈ క్యాప్సికమ్ ఇవి కూడా ఇందులో ఆపేసి కాసేపు చల్లారించుకుందాం. చల్లారినాక అప్పుడు మనం మళ్ళీ చూద్దాం. ఎందుకంటే చల్లారినాకే మనం ఇది బాల్స్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇంతలో ఈ పిండిలో ఈ బీట్రూటు అలానే టేస్ట్కి తగ్గ కాస్తంత రెడ్ చిల్లీ పౌడరు, దీనికి ముక్కలకి ఇంకానేమో
కేవలం బాల్స్కి సరిపోయినట్టు మాత్రమే మనం సాల్ట్ వేసుకుంటున్నాం. ఇది బాగా మిక్స్ చేసుకొని మనం కాస్త సూజీ వేసుకుందాం. ఇందులో మనం ఏ కప్పుతో అయితే వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ మాత్రమే సూజీ తీసుకున్నాను. ఎందుకు అంటే ఇది కాస్త గట్టి పడుతుంది, మనకి బాల్స్ అనేవి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుందని చెప్పి తీసుకున్నాను. ఇదైతే బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి కాసేపు ఇలా మూత పెట్టి ఉంచుకుంటే మొత్తం సూజీ అంతా ఈ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని మొత్తం మనకి గట్టిగా బాల్స్ తయారు చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఇంకా మూత పెట్టేసి ఉంచేసుకోవడం. మొత్తం ఇదంతా చల్లగా అయిపోయింది కదా, మొత్తం బాగా మెత్తగా మెనుక్కుంటే ఇప్పుడు ఇంకా మెత్తగా అయిపోయింది కదా. ఈ పిండి మొత్తం ఒక దగ్గర కలిపేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఆయిల్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఆయిల్ వేడెక్కిపోయింది కూడా. చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ఇలా వేసేసుకోవడమే ఇంకా ఆయిల్లో. కాస్త పెద్దగానే వేస్తున్నాను. కరెక్ట్ చెప్పాలంటే బూరెల్లా వేసేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు తినడానికి బాగా పట్టుకొని తినడానికి చాలా బాగా కనబడుతుంది ఇది. మొత్తం అన్ని బాల్స్ ఇలానే ఫ్రై చేసేసుకుందాం. ఇది పూర్తిగా ఓ పక్క ఫ్రై అయినాకే నెక్స్ట్ టర్న్ చేసుకుందాం. ఎందుకంటే ఓ పక్క ఫ్రై అవ్వకుండా మనం టర్న్ చేసామంటే వీడిపోయే ఛాన్స్ ఉంటుంది. అంతా మనం పచ్చి ఇదే కదా కలిపాము, పిండే కదా. చూడండి ఎంత బాగా అయిపోయింది. అయితే ఇది లో ఫ్లేమ్లో ఫ్రై అయితేనే లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. మీరు హై ఫ్లేమ్ పెట్టారంటే బయటకంతా మాడిపోయి లోపలంతా పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. చూడండి ఒకటి ఫ్రై అయింది, చూపిస్తాను ఎంత బాగా అయిందో. చూస్తున్నారా, చూడడానికి ఎంత బాగా కనబడుతుంది కదా. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అంటే ఇంకా ఫ్రై అయిపోయినట్టే తీసేయచ్చు. అన్నీ అలానే చేసేద్దాం. ఇంకా మొత్తం బాల్స్ అన్నీ వేసేద్దాం. అన్నీ అయ్యాక అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకైతే. మనం చేసుకున్న పిండికి ఇగోండి ఇన్ని అయితే అయ్యాయి మంచూరియాలు. అయితే ఇప్పుడు దీనికి మళ్ళీ మనం గ్రేవీ చేసుకోవాలి కదా, టమాటా క్యూరీతో చేసుకుందాం. చూడండి మనకి ఇందులో ఏ ఏ కాయగూరలు వేసామో కూడా ఏది బయటికి కనబడదు. కనీసం పిల్లలు అసలు ఇందులోంచి తీయడానికి కానీ అవాయిడ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు వాళ్ళకి. మళ్ళీ దీనికి ఎటువంటి సాసు లేకుండా ఇది పూర్తిగా డ్రై కదా, ఇప్పుడు వెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం అయితే ఫస్ట్ అయితే ఇగోండి ఆనియన్స్ అయితే ఇన్ని కట్ చేసుకున్నాను. కాస్త 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ ఆనియన్స్ కాస్త ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, కాస్త అంటే కాస్త ఫ్రై అవ్వాలి. ఇది ఎప్పుడు చెప్పేది, ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోవాలి అంటే దానికి కాస్తంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనకి ఈ గ్రేవీకి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ దీనిలో వేసేసాను. ఇప్పుడైతే నేను ఏమి వేయకుండా చేసేస్తున్నాను అనమాట. చాలు ఆనియన్స్ అయితే ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఈ టమాటా మొత్తం ప్యూరీ అంతా వేసేద్దాం. టమాటా ప్యూరీ ఎప్పుడైనా వేసిన తర్వాత మనకి ఇది కరెక్ట్గా సాస్ టేస్ట్ రావాలి అంటే చిన్న బెల్లం ముక్క కానీ కాస్తంత షుగర్ కానీ యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్గా అది సాస్ టేస్ట్ అనేది వస్తుంది. మనం టేస్ట్కి తగ్గ రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకుంటే దానివల్ల ఏమిటంటే ఇది వేరంగా దగ్గర పడుతుంది కదా. ఇదిగోండి ఇలా గ్రేవీ ఆయిల్ తేలిపోవడానికి రెడీగా ఉంది కదా. ఇంకా ఈ స్టేజ్లో ఉండగా కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే కొద్దిగా గరం మసాలా పొడి, ఈ 2 వేసేసాము అంటే ఇంకాస్త ఫ్రై అవ్వాలి. ఇంకా మరి కాస్త దగ్గర పడాలి. దగ్గర పడ్డాక కాస్తంత వాటర్ వేసుకొని మనం బాల్స్ అనేది వేసేయడమే. ఇంకా ఇందులో పూర్తిగా మొత్తం ఈ గ్రేవీ అనేది పట్టుకోవడానికి రెడీగా ఉండాలి కదా. సో అందుకని చెప్పి కాస్త వాటర్ అయితే వేద్దాం. ఇప్పుడు కాస్త వాటర్ అంతే సరిపోతుంది. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు బాల్స్ అన్నీ ఇందులో వేసేసి మొత్తం ఈ గ్రేవీ అంతా బాల్స్కి పట్టాలన్నమాట.
స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా ఆఫ్ చేసేసి మొత్తం గ్రేవీకి బాల్స్ అన్నిటికీ పట్టేటట్టు చూసుకొని చూడండి, చూస్తేనే నూరు ఊరేటట్టు ఎంత బాగా కనబడుతుంది కదా. చూడండి, మనం ఏ సాసు వేయలేదు, అలాగే కార్న్ ఫ్లోర్ కానీ మైదా కానీ ఏది వేయకుండా మనకి ఎంత టేస్టీ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. ఈ మంచూరియా బాల్స్ ఒక్క 2 మినిట్స్ ఇలా మనం ఉంచాము అంటే మొత్తం అంతా అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ అయితే సూపర్ వచ్చేస్తుంది. ఇంకా చూడండి ఎంత బాగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా మనం చేయవలసిందల్లా కాస్తంత కొత్తిమీర చల్లుకొని ఇంక సర్వ్ చేసేసుకోవడమే సూపర్ టేస్టీగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.